చిత్రించిద్దామండి. నల్గొండ నుంచి రాణి రాస్తున్నారు. ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గోపంచితము అంటే పంచితము అంటే ఆవు యొక్క మూత్రం. ఈ గోమూత్రాన్ని ఇంట్లో చల్లితే చాలా దోషాలు పోతాయి, నిస్సందేహంగా దోషాలు పోతాయి. గోపంచితానికి ఉన్నటువంటి శక్తి ఇంత అని చెప్పలేం. ఇటీవల చికిత్సలలో కూడా గోమూత్ర చికిత్సలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. అనేక రోగాలకి అది చికిత్స. అంటే ఒంట్లో ఉన్నటువంటి రోగాల్ని పోగొట్టడమే. అంతేకాదు అది ఇంట్లో వేసినప్పుడు ఇంట్లో ఉన్న రోగాలు కూడా పోతాయి. సమస్తమైనటువంటి దోషాలు కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. చీడపట్టి చెట్లు ఎండిపోతూ చెడిపోతూ ఉంటాయి. అటువంటి వాటికి ఆ గోపంచితం నిండా రాసినా చాలు, అవి బాగా నిలబడతాయి. మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి పరిశీలిస్తే మనకి రుజువు కనపడుతుంది. అలా గోపంచితం చల్లటం వల్ల చాలా దోషాలు పోతాయి. కాబట్టి మనకి ఏదైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ప్రేత అక్కడ ఉండిపోకుండా ఉత్తిష్టంతో భూత పిశాచాః అని అంటూ ఉంటామే, అటువంటి ఆ భూత పిశాచాది దోషాలు లేకుండా ఉండటం కోసమని కూడా గోపంచితం చల్లుతూ ఉంటారు. అలా గోపంచితం అనేక రూపాలలో మనకి సమస్త దోషాలని పోగొట్టగలిగినటువంటిది. సేంద్రియ వ్యవసాయం రసాయన వ్యవసాయం కంటే చాలా శ్రేష్టమైనది అని చెప్పడానికి కారణం ఏమంటే, వ్యవసాయం ద్వారా రసాయన మందుల వ్యవసాయం ద్వారా విష పదార్థాలను మనం స్వీకరించి రోగాలు తెచ్చుకుంటున్నాం. అదే సేంద్రియ ఎరువులు గోవు యొక్క మలమూత్రాల ద్వారా కనుక ఆ ఎరువులతో వాడితే మనకి సమస్తము లేనటువంటి ఆరోగ్య లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి గోపంచితము ఇంట్లోకి తీసుకున్నా ఒంట్లోకి తీసుకున్నా కూడా సమస్త దోషాలని పోగొడుతుంది, దాంట్లో సందేహం లేదు. పంచగవ్య ప్రాసనము అనేటటువంటి రూపంలో గోపంచితాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇంకా చాలా ప్రాయశ్చిత్త కర్మల్లో కూడా గోపంచితాన్ని స్వీకరిస్తూ ఉంటాం.